ఫాలో చేయండి. ఫాలో చేయగలిగితే మీరు మంచి పొజిషన్లో ఉంటారు. అప్పులను కూడా సునాయాసంగా కొద్దిగా అప్పు ఎలా తీర్చుకోవాలి, అప్పును ఎలా తీర్చుకుంటే మనం బయట పెడతాము, మనం ఏమేమి పెట్టుకోవాలి, ఏ సరుకు పెడితే మనం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది వివరంగా నేను క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. అర్థం చేసుకోండి. ఎవరైనా సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పోసేస్తాను, నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంటా నా బోడీ అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారా అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి. సరే, మనం ఈరోజు కొన్ని విషయాల్లో కొన్ని టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. చాలా మంది పనులు చేసుకుంటున్నారు తోపుడు బండిపై. ఆ తోపుడు బండి మీద పని చేసుకునే వాళ్ళు ఎందుకు అప్పులు అయిపోతున్నారు, ఏంటి అనేది కారణం గురించి మనం మాట్లాడుకుందాం. అసలు అవి వాళ్ళు ఎందుకు అప్పులు అవడానికి కారణం, అసలు ఎందుకు అప్పులు అయిపోతున్నారు, అంత సరుకు పెట్టి కూడా అప్పులు చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అనే దాని గురించి మనం వివరంగా ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి తోపుడు బండి మీద ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చండి. ఎందుకంటే మీరు పెట్టే పెట్టుబడి మీ తోపుడు బండి మీద వ్యాపారం అవుతుందా అవట్లేదా అనే కామెంట్ నాకు కావాలి. ఎందుకంటే కొంతమంది ఈ వీడియో చూస్తే కామెడీ పెట్టండి, లేదు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. అయితే మీరు ఎందుకు అప్పులు అయిపోతున్నారు, దేనికి అవుతున్నారు, అసలు కారణం ఏంటి? మీరు మొదటగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి దిగిన తర్వాత ప్రస్తుతానికి బాగానే సాగింది, తర్వాత బాగానే ఉంది. తర్వాత ఒక అప్పుకి దగ్గర చాలా మంది 1 లక్ష నుంచి నాకు తెలిసి చాలా వరకే ఉన్న 1 లక్ష పైన ఉండేవాళ్ళే ఉన్నారు తప్ప 1 లక్షల లోపే ఎవరు లేరు అని నేను అనుకుంటున్నా. అయితే నేను కొంతమందిని పరీక్షగా కొంతమందిని అడిగితే కూడా వాళ్ళ దగ్గర సమాధానం కూడా ఇదే వచ్చింది. నేను కొంతమందిని గ్యాదర్ చేశాను. అయితే నేను చూసిన విషయాల్లో, అంటే నేను చూసిన బండి, ఒక ఆడ మనిషి ఒక దగ్గర పెట్టుబడి పెట్టేసేసుకుని కూర్చుందండి. ఆమె అడిగా, అమ్మ ఏంటి పరిస్థితి ఇది అని అడిగితే దగ్గరగా ఆమె వాళ్ళు ఏంటంటే వ్యాపారం ఒక దగ్గర పెట్టుకొని చేస్తున్నారు, బయటకు తిరగరు. సరే, ఒక దగ్గర పెట్టి చేస్తే వాళ్ళ ఆయన మాత్రం బయట తిరుగుతూ ఉంటాడంట. అయినా సరే ఈమెకి అయితే యావరేజ్గా మెయింటెనెన్స్ చేస్తుంది, ఈయన మాత్రం బయటకు వెళ్ళి తిరిగి వ్యాపారం చేసుకుని వచ్చి దగ్గరగా 1 పైన అప్పులు అయిపోయినాయి. సరే, అప్పులు అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టిన బండి తీసేశారు. ఏంటని అడిగితే అప్పులు ఎక్కువ అయిపోయినాయి, అందుకని ఇద్దరు మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదని ఓ బండి తీసేశారు. ఇంకో బండి ఉంది, ఆ బండి కూడా పిచ్చిగా చూశాను. నా బండిని ఏదో ఒక తోపు బండి మీద చుట్టూ జల్లెడి కట్టేసేసి ఎక్కడ పడితే అక్కడ చంద్రవందరగా పడేసేసి వాళ్ళ ఇష్టాసారంగా ఒక దగ్గర పడేసేసుకొని కళాకాంతులు లేకోకుండా ప్లాస్టిక్ సామాన్లు కానీ ఫ్యాన్సీ సామాన్లు కానీ కళాకాంతులు లేకుండా వ్యాపారం చేయడానికి వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు. అట్టగా ఉన్నారు. మనుషులు కూడా గెడ్డల మీసాలు అన్ని బాగా పెంచేసుకొని కొంచెం అపరిశుభ్రంగా ఉండి ఆ వ్యాపారం చేసుకుంటూ అలాగే జీవనం సాగిస్తున్నారు. సరే అని చెప్పేసి వాళ్ళ గురించి మనకి ఎందుకు వివరంగా చెప్తున్నానంటే, చాలా మంది వ్యాపారం స్టార్టింగ్ లో చేద్దామనే దిగుతారు, పాపం సంపాదించుకుందామని దిగుతారు. కానీ వాళ్ళు చేసే కొన్ని ట్రిప్స్ వాళ్ళు పాటించాలి. వాళ్ళు పాటించరు. ఆ పాటించకపోవడం వల్లనే అప్పులు పాలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరైనా సరే, మీకు చాలా వరకు మీ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలోనే అప్పులు అయిపోయిన వాళ్ళు మాత్రమే నాకు ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. అందులో నేను ఆల్రెడీ ఉండి కూడా నేను బయటపడ్డాను. ఎలాగో బయటపడ్డానో ఒకసారి మీకు వివరంగా 1 మినిట్లోనే మీకు చెప్తాను, ఎక్కువ ల్యాక్ చేయను, నేను అర్థం చేసుకోండి. నేను స్టార్టింగ్లో తోపుడు బండి మీద పిచ్చిగా సరుకులు పెట్టేసుకొని అమ్మేసేవాడిని అండి. నేను అట్ట తెలియకోకుండా 6-7 నెలలు దగ్గరగా 1 సంవత్సరం లోపు నేను మటుకి 1,40,000 రూపాయలు అప్పులు అయిపోయాను. నేను మొట్టమొదటిగా పెట్టింది పెట్టుబడి 10,000 రూపాయలు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేశాను. అది ఏం అమ్ముతున్నానో ఎలా అమ్ముతున్నానో నాకైతే పూర్తిగా తెలియదు. అలాగే అమ్మేసుకుంటూ నా కుటుంబాన్ని జీవనం సాగించుకుంటూ తెలియకోకుండా 5,000 రూపాయలు, తెలియకుండా 10,000 రూపాయలు ఇట్లా అప్పులు చేసుకొని దగ్గరగా 1,40,000 రూపాయలు అప్పులకి వెళ్ళిపోయి ఆ అప్పుల్ని చాలా చండాలం అనమాట. అంటే ఇంటి ముందు కూడా వచ్చేసి గోల్ చేసేసి దాన్ని ఎట్టవట తప్పుకోవాలని చెప్పేసి నేను ఒక తెలివితో దాన్ని ఒక ప్రణాళిక సెట్ చేసుకొని చక్కగా రాసుకొని అన్ని ఏ వస్తువు హోల్సేల్గా ఎంత తెచ్చుకోవాలి, రిటైల్గా ఎంత అమ్ముకోవాలని చెప్పేసి అన్ని ఒక ప్రణాళిక సెట్ చేసుకొని నేను అమ్మితే ఆ 1,40,000 రూపాయల అప్పులు మొత్తం తీసి బయటపడ్డాను. ఇప్పుడు కేవలం నాకేంటంటే నాకు ఈ మధ్యన కొత్తగా కొంచెం ఒక 30,000 రూపాయలు అప్పులు పడ్డాను. అంటే అది నాకు సొంతంగా చేసుకొని, నేను అయితే బండి మీద ఏ అప్పులు కాదండి, నా సొంతంగా అప్పులు చేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే అప్పులు వ్యాపారం చేసుకునే మన తోపుడు బండి మీద అప్పులు అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే, షాప్స్ కానీ 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి షాప్స్ ఉన్నవారు కూడా అది సరిగ్గా జరగగా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే
నాకు కాంటాక్ట్ చేయండి. నాకు కాంటాక్ట్ చేస్తే నేను కొన్ని టిప్స్ ట్రిక్స్ అని మీకు ఇస్తాను. ఆ టిప్స్ ట్రిప్స్ మీరు ఫాలో చేయండి. ఫాలో చేయగలిగితే మీరు మంచి పొజిషన్లో ఉంటారు. అప్పులను కూడా సునాయాసంగా కొద్దిగా అప్పు ఎలా తీర్చుకోవాలి, అప్పుని ఎలా తీర్చుకుంటే మనం బయట పెడతాము, మనం ఏమేమి పెట్టుకోవాలి, ఏ సరుకు పెడితే మనం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది వివరంగా నేను క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. అర్థం చేసుకోండి. ఎవరైనా సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పోసేస్తాను, నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంటయ్యా నా బోడీ అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. అలా అనుకోనే మీరు అప్పులు పాలైపోయారు కూడా. ఆ అప్పులు ఇప్పటికీ తీర్చుకోలేకపోతున్నారు. 1,00,000 పైనే ఉన్నారు. మీరు చెప్పినా చెప్పకపోయినా నా మనసుకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు మీరు ఎంతమంది అప్పులు ఉన్నారు. అయితే కొంతమంది నేను మళ్ళీ ఈ మధ్యన కొంతమందిని చూశాను. ఒక చెవులో పువ్వు పెట్టుకొని, ఒక టోపీ పెట్టుకొని, సగం నెక్క వేసుకొని, ఒక టీ షర్ట్ వేసుకొని రోడ్డు మీద తోసుకుంటూ పోతున్నాడు. చుట్టూ పెట్టేశారు. వ్యాపారం అయితే ఏమీ లేదు, మనిషి మాత్రం తోసుకుంటా పోతానే ఉన్నాడు. ఫ్రెండ్స్, మీరు అలాగా వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఉదయం 5:30 నుంచి 6 గంటల లోపు లేచి బండిని శుభ్రంగా సదిరేసేసుకొని మీ పాయింట్కి వెళ్ళిపోయి చక్కగా మీరు 1 గంట 2 ఇంటికి వచ్చేయచ్చు. సునాయాసంగా చక్కటి ప్రాఫిట్ వచ్చింది. నెలకి 21,000 నుంచి 25,000 రూపాయలు సంపాదించుకుంటే సరిపోద్ది. మీరు వ్యసనాల పరులు అయితే మీకు ఆ బండి పనికి రాదు. మీరు వ్యసనాలు లేకుండా కొద్దిగా వ్యసనాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా సంతోషంగా చేసుకోండి. ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చాలా వరకు నాకు వాళ్ళే కనిపించారు. దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ కొన్ని క్రియేట్ చేసుకొని మీరు అప్పులు పాలు అయిపోతున్నారు. అర్థం చేసుకోండి. అయితే నేను ఈ విషయం ఎందుకంటే అంత గట్టిగా చెప్పాను, నేను చాలా మందిని చూశాను కాబట్టి చాలా మందిని అడిగి కనుక్కున్నాను కూడా. వాళ్ళు ఎందుకు అప్పుడే వాళ్ళు చెప్పరు, కానీ వాళ్ళ మన స్వభావం బట్టి నేను చూసి నాకు అర్థమయ్యింది. అయితే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మీరు షాపు రకంగా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం నడవకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నన్ను కాంటాక్ట్ అవుతే ఆ షాపుని ఎలా రన్ చేసుకోవాలి, ఏ వస్తువులు పెట్టుకోవాలి, ఇప్పుడు ఎంత అప్పులు ఉన్నాయి, అప్పుల్ని ఎలా తీర్చుకోవాలి, అదే షాపు మీద మీరు రన్ చేస్తూ చిన్నగా కొద్దిగా అప్పుల్ని తీర్చుకుంటూ మీరు సునాయాసంగా బయటపడచ్చు. అలాంటి టిప్స్ నేను ఇవ్వగలను. నా దగ్గర అలాంటి ఫార్ములా ఉంది. అంటే ఫార్ములా అంటే మీరు ఏదో అనుకోవద్దు. మీరు అందరూ డబ్బులు తెచ్చుకుంటారు. అందరూ తెచ్చేసుకొని చక్కగా ఒక షాప్లో పెట్టేసుకొని పోసేసుకొని శుభ్రంగా నీట్గా తయారు చేసేసుకొని అబ్బాయి ఇంకేముంది, మంచి పేరు పెట్టేశాను, మంచి సరుకు పెట్టేశాను, ఇంకేముంది ఒక మనిషిని కూడా పెట్టేసాను, నెంబర్ 1గా వ్యాపారం జరిగిపోతుందని చెప్పేసి చాలా మంది అనుకొని అలా షాపులు పెట్టే ఇరుక్కుపోయి అప్పు మీద అప్పు కానీ ఆ షాపు కూడా సరిగ్గా సాకే ఇబ్బంది అది తలకనొప్పి పెట్టి ఆ షాపు నేను ఎందుకు తీసుకున్నాను రా బాబు, ఈ షాపు తీసుకున్నా కాడి నుంచే నాకు తలనొప్పి మొదలైంది, అప్పులు బాలయ్యాను అని ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. ఫ్రెండ్స్, మరి మీరు ఎవరైనా సరే అలాంటి షాపులు పెట్టుకున్నా సరే మీకు నేను కొంచెం సజెషన్ ఇవ్వగలను, కానీ ఉచితంగా మాత్రం నేనైతే చెయ్యను. మీ ఏ ఊరైనా సరే ఆ దారి ఖర్చులు మీరు వేసుకోండి. ఆ దారి ఖర్చులు వేసుకున్న తర్వాత షాపు ఇది రన్ అవుతుందా కూడా చెప్తాను. అందులో ఏమేమి కావాలి అనేది చెప్తాను. దానికి తగ్గ ప్రతిఫలం మీరు నాకు ఇవ్వగలగాలి. అంటే మాత్రం ఉచితంగా మాత్రం వచ్చి మీ దగ్గరికి ఎవరి దగ్గరికి నేను ఉచితంగా రాను. వచ్చి మీకు ఉచితమైన సజెషన్ నేను ఇవ్వను. మీ షాపు రన్ అయ్యి మీరు అప్పులు పాలైపోయి ఉంటే దాన్ని ఎట్లా బయటపడాలి, అప్పు ఎలా తీర్చుకోవాలి, సరుకు ఏది తెచ్చుకోవాలి, సరుకు ఏది పెట్టుకోవాలి, ఏది రన్ చేసుకోవాలి, ఎంత రన్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని ట్రిప్స్ ఫార్ములా లాంటివి నేను మీకు వివరంగా చెప్పి మీ షాపుని ఒక నెలలోనే రన్ చేసుకునేటట్టుగా మీకు వివరంగా నేను చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాను. మరి దారి ఖర్చులు మీరు వేసుకోండి. రానుబోను దారి ఖర్చులు నాకు కొంత తగిన ఫీజు మీరు ఇచ్చుకోగలిగితే, కొంచెం పారితోషికం ఇచ్చుకోగలిగితే మీకు వివరంగా మీకున్న అప్పుల నుండి బయటపడడానికి దోహదపడతాయి నా దగ్గర ఉన్న టిప్స్ ఫార్ములాస్. అర్థం చేసుకోండి. అలాగే ఇప్పటికైనా సరే అప్పులైపోయి కళాకాంతులు లేకుండా మీ బండిని మీ ఇష్టాసారంగా తిప్పేసి కొంత అప్పులు దాని మీద అయిపోయి అప్పు తీరక అవసరమైతే ఆ బండి కూడా తీసేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీ వద్దకే వస్తాను. మీరు నాకు తగిన పారితోషికం మీరు కూడా ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇవ్వగలిగితే మీరు కామెంట్ పెట్టండి, మీ ఏరియా చెప్పండి, మీ దారి ఖర్చులు మీరు వేసుకోండి. దారి ఖర్చులు మీరే ఖర్చు పెట్టగలగాలి. అంటే రానుబోను మీ ఏ ఊరైతే కామెంట్ చేయండి. ఆ ఊరు నుంచి దారి ఖర్చులు మీరే పెట్టుకోగలగాలి. మీరు పెట్టుకోగలిగితే అక్కడికి వచ్చిన తర్వాత ఆ బండి రన్ అయిద్దా లేదో కూడా మళ్ళీ చెప్తాను. తోపుడు బండిపై మాత్రమే, అన్నీ కాదండి. అవసరమైతే తర్వాత ఎక్సెల్ బండికి ఎలా చేయాలో, సైకిల్కి ఎంతంత చేయాలో కూడా నేను చెప్తాను. వాటికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, వీటికి కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది. కాబట్టి వీటి గురించి వివరంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా సరే తోపుడు బండి మీద వ్యాపారం చేసి ఇబ్బంది పడి కొన్ని రకాల అప్పులు అయిపోయి ఆ అప్పులు తీర్చలేక రోజువారీలో కానీ వారం చీట్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నన్ను కాంటాక్ట్ చేసి మీ అప్పుల్ని ఎలా తీర్చేయాలి, అసలు వ్యాపారం నుంచి డబ్బు ఎలా తీయాలి, ప్రాఫిట్ ఎలా తీయాలి, వారానికి ఎంత తీయాలి, 3 రోజులకి ఎంత తీయాలి, ఈ రకాల లెక్కలు, కొన్ని రకాల లెక్కలు నేను మీకు శుభ్రంగా
చక్కగా ఒక పట్టికేసి మీకు చూపించి ఈ రకంగా పనిచేయండి, ఇలా పనిచేయండి, ఇలా పనిచేయండి అని చెప్పి నేను చెప్తాను. ఆ విధంగా మీరు పని చేసుకోగలిగితే మీరున్న అప్పుల్లో నుంచి బయటపడడానికి చాలా 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 వరకు దోహదపడతాయి మన ఐడియాస్. అర్థం చేసుకోండి, అందరికీ ఉండవండి, కొంతమందికి ఉండే. మరి ఈ రోజు నేను ఒకప్పుడు 1,40,000 అప్పులు అయిపోయాను. నేను అందులో నుంచి సునాయాసంగా ఎలా బయటపడ్డానో మీకు వివరంగా ఇందాక చెప్పాను. అర్థం చేసుకోండి. ఏదన్నా తెలివితేటలు ఉండాలి, మనం బయటపడాలి. మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి సరుకు పోసేసుకుని ఇష్టాసారంగా తిరిగేసి అప్పులు పారైపోయి రోజుల వారీలు తీసుకున్న వారం చుట్టూ అందులో నుంచి బయటపడక చాలా ఇబ్బందులు పడి సరైన సరుకు లేక మెయింటెనెన్స్ చేయలేక అసలు ఆ మెయింటెనెన్స్ చేద్దామా వద్దనేసి అసలు ఈ ఉద్యోగం మానేసి ఇంకేదైనా పనికిరిపోదాం అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. మరి మీరు ఎవరైనా సరే మన ఛానల్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త వారైతే మరి పాత వారైతే మన వాళ్ళు లైక్ చేసి నన్ను ముందు నుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని మీరెవరైనా సరే మీరు దారి ఖర్చులు పెట్టుకోండి, మీ ఊరు చెప్పండి, కామెంట్ పెట్టండి, అర్థం చేసుకోండి. మీకున్న అప్పుల నుంచి ఎలా బయటపడాలి, అది వ్యాపారం చేస్తూ మీ సొంత అప్పులు కాదండి, వ్యాపారం మీద మాత్రమే నేను చెప్తున్నాను. తోపుడు బండి మీద కానీ ₹1,00,000 షాపు కానీ ఇబ్బంది పడుతుంటే దాని నుంచి ఎలా సునాయాసంగా బయటపడాలి, అతి తక్కువ కాలంలో బయటపడేటట్టుగా మనం కొన్ని టిప్స్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఆ ఫాలో అవుతే మీకున్న అప్పులు సునాయాసంగా తీర్చేసుకుని మీ వ్యాపారాన్ని చక్కగా పువ్వులాగా అంటే హ్యాపీగా సంతోషంగా అదే షాప్ మీరు రన్ చేసుకుని హ్యాపీగా సంతోషంగా బతికేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎవరైనా ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు నాకు మంచి కామెంట్ ఇచ్చి రిప్లై నేను మీకు ఇస్తానని చెప్పి, మరి మీరు ఎవరైనా సరే ఇది వక్రంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, నువ్వేంటి బోర్డు నాకు చెప్పాల్సిందే అనేది ఏం కాదు. మీకు నచ్చితేనే నాకు కామెంటు పెట్టండి. మీ ఊరొస్తా, స్వయంగా దారి ఖర్చులు మీరే వేసుకోండి. దారి ఖర్చులు మీరు పెట్టుకుంటే అక్కడ బండి పనికొస్తుందా పనికిరాదో కూడా వివరంగా చెప్తాను. మీరు చేయగలరా కూడా చెప్తాను. మీకు ఇష్టమైతే అప్పుడు నాకు తగిన ఫీజు నాకు ఎంతో కొంత పారితోషం నాకు ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.